సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండముల గ్రంథమే ఈరోజు 23వ అధ్యాయం తీసుకుంటున్నాం. 23వ అధ్యాయము మొదటిదిగా 13, 14 వచనాలు చదువుతున్నాం. 23వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదువుతున్నాను. మరియు నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలను. నీవు బహిర్భూమికి వెళ్ళునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. తర్వాత 17, 18 వచనాలు. 17, 18. ఇజ్రాయేలు కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడిని యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడిని యెహోవాకు హేయములు. ఇక్కడ ఈ రెండు భాగాలను ఎందుకు చదివించానంటే ఇది రోజు నా దినభాగం. ఇది 23, 24 అధ్యాయాలు. 23, 24 అధ్యాయాలు. ఇక్కడ రెండు చోట్ల కూడా 14వ వచనములోనేమన్నా అసహ్యమైనది అంటాడు, 18వ వచనంలో ఏమైనా హేయము అంటాడు. అంటే దేవుడు ఇష్టపడనివి. హేయమైందంటే కనుక మనం ఇష్టపడని, అసహ్యించుకునేది. ఉదాహరణకు మన ప్రయాణమే వెళ్తున్నాము, రోడ్డు మీద పోతున్నప్పుడు, నడిచి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడెక్కడో చచ్చిన కుక్కో లేకపోతే గేదెనో పడేశారు, పిల్లునో పడేశారు, పందికొక్కనో పడేశారు. అకస్మాత్తుగా మనం పోతామని గుప్పమని వాసన వచ్చింది. చక్కగా పీల్చుకుంటామా లేకపోతే ముక్కు మూసుకుంటామా? భలే వస్తుంది, పీల్చుకున్నాం కదా, అదేనా? పీల్చుకోమా? ఎందుకు? ఎప్పుడు పీల్చట్లేదు గాలి. ఎందుకంటే అది అసహ్యత పుట్టిస్తుంది. అది అందుకని వెంటనే ముక్కు మూసుకుందాం. ఎక్కడ దాకా పోయేంత వాసన వచ్చిన దాకా అసహ్యపడి ముక్కు మూసుకుంటాం. అలాగనే కొన్ని చోట్ల పోతున్నప్పుడు మురుగు కాలువలో దుర్వాసన వస్తుంటాయి. వెంటనే ముక్కు మూసుకోండి. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతామా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక మనుష్యులుగా మనకే కొన్ని విషయాలు మనకు అసహ్యంగా పుడుతున్నప్పుడు, అవి హేయంగా ఉంటున్నప్పుడు, వాటిని ఇష్టపడినప్పుడు, మరి అలాగా దేవుడు ఎందుకు ఇష్టపడతాడు? మనమే ఇష్టపడం. అలాంటిది దేవుడు ఇష్టపడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు మొదటి విషయంలోనేమన్నా ఇది దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన కట్టడ అన్నమాట. బహిర్భూమి అనేటువంటిది ప్రతి ఊర్లో కూడా ఉంటుంది. ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు లెటర్స్ బాత్రూమ్స్ వచ్చినాయి. ప్రారంభ దినాల సంగతి. అప్పుడు ఆ రోజుల్లో ఊరికి వెలుపల బహిర్భూమి ఉంటుంది. ఊర్లో మధ్యలో ఉంటుందా? ఏడని చూసారు ఊరి మధ్యలో? ఎందుకని ఊరి మధ్యలో ఎందుకు పెట్టుకోని దాన్ని? ఎందుకంటే బహిర్భూమి అని పేరు దానికి. మనము మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ చేసే స్థలం అది. సో దాన్ని ఎవరు ఊళ్ళ మధ్యలో పెట్టుకోరు. ఊళ్ళ మధ్యలో ఎవరు పెట్టుకోరు. ఊరు వెలుపల ఉంటుంది. ఆనాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన కట్టడ అనమాట. సో దాని గురించి చెప్తూ వచ్చాడు. ఇప్పుడు అది కాదు కానీ పాయింట్. నేను ఇక్కడ 14వ వచనంలో ఒక మాటకు రాయపం చేయబడుతుంది. 14వ వచనం, అది ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఏమన్నాడు అక్కడ రాయబడిన మాట? నీ దేవుడైన యెహోవా మొదటిది నిన్ను విడిపించుటకును
రెండవది నీ శత్రువులను నీకు అప్పగించుటకును. రెండు విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఏంటి? నిన్ను విడిపించటానికి. విడిపించటానికంటే ఆ మాట ఏం చూపిస్తుంది? కొంతమంది ఇళ్ళల్లో కుక్కలు కట్టేస్తారు. కుక్కలు కట్టేసిన తర్వాత అది కొంచెం గొడవ చేస్తుంటే పెద్దవాళ్ళు అంటారు, దాన్ని కొంచెం విడిచిపెట్టిరా అంటారు, బయటకు పోద్ది అని అంటారు. అంటే ఇప్పుడు అర్థం ఏంది? అది అక్కడ కట్టివేయబడి ఉంది, బంధించబడి ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట అదే, యెహోవా నిన్ను విడిపించుటకును. అంటే ప్రతి మానవుడు కూడా నిన్ను అంటే ఇక్కడ ఇజ్రాయేలీలో అని అర్థం వస్తుంది. ఇక్కడ నిన్ను అంటే మనం, ఇక్కడ కూర్చున్న మనం జ్ఞాపకం చేసి, నిన్ను విడిపించుటకు అంటే మనం కూడా కొన్నిటి చేత ఏం చేయబడ్డాము? బంధకానాల్లో బంధించబడి ఉన్నాం. కొన్ని మనంతటగా మనగా బంధించుకుంటాము, కొన్ని ఇంకొకరు మనల్ని ఏం చేస్తారు? బంధించిన పరిస్థితులు ఉంటాయి. అవి ఏమన్నా కానీ తర్వాత విషయం. సో మొదటిది దేవుడు మొదటిదిగా మనల్ని విడిపించుటకును, రెండవది నీ శత్రువులను నీకు అప్పగించటానికి. ఎవరంటే వీళ్ళు? శత్రువు. సో అనేక రకరకాల శత్రువులు ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఉంటారు, బజార్లో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, ఇక ఇంకో చాటు ఉండేవాళ్ళు ఉంటారు, రకరకాలు. సో నీ శత్రువులను దేవుడు ఏం చేస్తాడంటే నీకు అప్పగించుటకు. సో దేవుడే ఇక్కడ ఏం చేస్తున్నాడట? ఆ మాటలు గమనించుకోవాలి. దేవుడే విడిపిస్తున్నాడు, దేవుడే అప్పగిస్తున్నాడు. అర్థమవుతుంది కదా రెండు మాటలు? అది మనసులో పెట్టుకోండి. సో దేవుడే నిన్ను విడిపించుటకును, దేవుడే నీ శత్రువు నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును. గమనించాలన్నమాట. దేవుడి రెండు పనులు చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడట? సంచరించుచున్నాడు. ఎక్కడ? పాళెములో. అర్థమవుతుందా? పాళెం అంటే కొన్ని కుటుంబాలు నివసించిన స్థలం అది. సో దేవుడు ఈ రెండు పనులు చేయటానికి కొరకై ఆయన కూర్చొని లేడండి. సింహాసనం మీద, పరలోకం ముందు సింహాసనం మీద కూర్చొని లేడు ఆయన. ఏం చేస్తున్నాడట? సంచరించుచు ఉన్నాడు. ఎందుకు? నిన్ను విడిపించటానికి, శత్రువులను మనకి అప్పగించటానికి. సో ఈ రెండు పనులు చేయటానికి కొరకై ఆయన సింహాసనము దిగివచ్చి ఆయన మన పాలెములో సంచరించుచుండును గనుక. ఇప్పుడు ప్రాముఖ్యమైన మన మాటకు రాబోతున్నాం అక్కడ. అది దేవుడు ఈ పనులు చేయటానికి కొరకై ఆయన సంచరించుచు ఉంటున్నాడు గనుక మనం ఎలాగుండాలో చెప్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఆ పాయింటే మనకు కావాల్సింది. గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి. గమనించాలి. ఆయన మనలను సంచరిస్తున్నప్పుడు మన గృహాల మధ్య, మన జీవితంలో, మన హృదయములో, మన పాలెములో, మన వీధులలో సంచరిస్తున్నప్పుడు ఆ రెండు గొప్ప కార్యాలు చేయటానికి మనలో, ఇక నీలో అంటే ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరూ చూసుకున్నాం. ఆయన నీలో అసహ్యమైన దేనినైనను, అసహ్యమైన దేనినైనను, అది వస్తువే కానీ, పదార్థమే కానీ, తిండే కానీ, మన లోపల హృదయంలో ఉన్న కనబడని మనసులో ఉన్న తలంపులే కానీ, ఏదైనా దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు. అర్థమవుతుంది కదా ఇప్పుడు? సో దేవుడు రెండు కార్యాలు చేయటానికి కొరకే ఆయన సంచరిస్తూ ఉన్నాడు. సంచరించుచున్న సమయంలో ఆయన మనలో, మన పాళెములో, మన ఇంటిలో, మన హృదయములో, మన గృహముల్లో, మన వీధులలో ఆయనకు అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడిచిపెట్టకుండునట్లు. అంటే ఆయన ఏం చేస్తాడు? అట్లా కనబడితే విడిచిపెట్టేస్తాడు. అది అక్కడ జరుగుతుంది.
ఇప్పుడు చేయటానికి కొరకు వచ్చామండి. ఆయన గొప్ప కార్యం ఏదో ఒక వ్యక్తి వచ్చాడు, చేయడానికి కొరకు గొప్ప కార్యం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన రావటానికి అక్కడ ఆటంకకరంగా ఉంటుంది. అది ఒక ఏదో పరిస్థితి, అది తొలగించండి అమ్మని నేను లోపలికి వస్తాను అంటున్నాడు. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది. ఉదాహరణకి చెప్తాను మీకు ఇంకా అర్థం కావడానికి. ఇప్పుడు అయస్కాంతం ఒకటి ఉంది, జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు మధ్యలో అయస్కాంతం పెట్టాను, ఈ మధ్యలో ఇది అయస్కాంతం అనుకోండి. అయస్కాంతం ఇప్పుడు అయస్కాంతం చుట్టూ అయస్కాంతం దేన్ని ఆకర్షిస్తుంది? బంగారాన్ని ఆకర్షించదా? సరే, ఇక టాపిక్ వేరు. ఇప్పుడు ఈ అయస్కాంతము ఇనుపు వస్తువులు మాత్రం ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది కదా. ఇప్పుడు ఇనుప వస్తువు ఇక్కడ తీసుకొచ్చా, ఒక మేకో లేకపోతే పిన్నిసో తీసుకొచ్చినప్పుడు ఇది ఆకర్షించబోతూ ఉంటే నేను మధ్యలో పేపర్ పెట్టా, జాగ్రత్త వినండి. లేదా ఒక చెక్క ముక్క తీసుకొచ్చి పెట్టా మధ్యలో. చెక్క ముక్క తీసుకొస్తే ఇక్కడ దాకా వచ్చిన పిన్నిసు దీనికి ఆకర్షించకుండా మధ్యలో ఏమైంది? చెక్క ఉంటాన్ని బట్టి ఆగిపోయింది ఇక్కడ. ఇప్పుడు చెక్క తీసేస్తే ఏమవుతుంది? దీనికి అతక్కపోద్ది ఈ అయస్కాంత వస్తువుకి. అర్థమైంది కదా. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చెప్తుంది దేవుడు. నేను వచ్చి నీతో ఈ కార్యం చేయడానికి కొరకై నేను ఇష్టపడుతున్నాను. అయితే నేను నీ దగ్గరకు రాకుండా నీలో, నీ పాలెములో, నీ ఇంట్లో, నీ వీధిలో ఏముంది? నేను చూచి విడిచిపోయేట్టుగా ఏముంది అక్కడ? నాకు అసహ్యమైంది అక్కడ ఉండిపోయింది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ చెక్క ముక్క తొలగిస్తేనే కానీ ఆ ఇనప వస్తువు వచ్చి అయస్కాంతానికి ఏం చేసింది? ఆకర్షించుకుంది. అలాగనే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అదే, నేను విడువకుండునట్లు నీ పాళ్యము పరిశుద్ధముగా ఉండవలెను. అంటే అసహ్యమైంది ఏంటిది? అపరిశుద్ధమైంది అక్కడ ఉంది. అంటే దేవుడు ఇష్టపడనిది, దేవుడు కోరనిది, దేవుడు మన దగ్గరకు రాకుండా మధ్యలో ఒకటి ఉండిపోయింది. అదే అపరిశుద్ధమైనది, అదే అసహ్యమైనది, అదే హేయమైనది, అదే దేవుడు ఇష్టపడనిది. బాగా క్లియర్ అర్థమైంది మీకు. కనుక ఈ సమయంలో ప్రార్థన కొరకు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట అదే. ఏదైతే మనలను దేవుడు ఏమైతే చెయ్యాలని కోరుకుంటున్నాడో మన దగ్గరికి వస్తూ, సంచరిస్తూ, మన దగ్గరకు వస్తూ, మనతో మాట్లాడుతూ, మన దగ్గరకు వచ్చి మన పక్షంగా తన కార్యం చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయన చేయలేక విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటిది? మన దగ్గర అసహ్యమైనది ఒకటి ఉంది, దుర్వాసన కొట్టేది ఒకటి ఉంది, కోపాన్ని రేపేది ఒకటి ఉంది, ఆయన ఇష్టపడింది ఒకటి ఉంది. ఇకేం చేస్తాడు ఆయన? ఏమీ చేయలేడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏది ఉందో మనలో, నాలో ఒకటి ఉండొచ్చు, నీలో ఇంకొకటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. లేకపోతే నాలోనే 10 ఉండొచ్చు, నీలో 20 ఉండొచ్చు, నీలో 1 4 ఉండొచ్చు, ఇంకో 5 ఉండొచ్చు. మన మాటలలో, మన కంటి చూపులో, మన వినికిడిలో, మన చేతులతో చేసే పనిలో, మన నడకలో, మన హృదయంలో నుండి చెలరేగే కోరికలలో, అర్థమవుతుందా? మన మనసులో చెలరేగే ఆలోచనలలో ఏది అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది, హేయమైనది, ఆయన కోరనిది, అసహ్యించుకునేది ఉంటే దాన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఉంటే ఏంది? ఉంది కనుక ఆ మాట నేను ఉపయోగించుకోను. కనుక ఉంది కంపల్సరీగా. ఇక్కడ లేదంటారా ఎవరన్నా? ఎవరం కూడా లేదని చెప్పలేము ధైర్యంగా. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే
దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మానవుడు పరిశుద్ధతలోకి ఎదుగుతున్నాడు, అంతేగాని మానవుడు ఎప్పుడు పరిశుద్ధుడు కాలేడు. ఏదో ఒక రకముగా మానవుడికి ఎప్పుడు ఏదో ఒక రకంగా ఏదవుతుంది, మురికి అంటుతూనే ఉంటుంది, తెలుసో తెలియకో అంటుతూనే ఉంటుంది. ఎక్కువగా ఈ రోజుల్లో సంగతి చెప్తున్నాను, తెలిసే అంటించుకుంటున్నాం మనం. అర్థమైందా? ఆ పెంటను, అసహ్యతను, ఆ దరిద్రతను కావాలని పూసుకుంటున్నాం మనం. ఎందుకంటే ఆ పంది కానీ ఎలాగైతే ఉంటుందో, కడుగుబడిన పంది బురదగుంట చూసిన తర్వాత ఏమవుతుంది? మీరు రెండు పరీక్షించండి ఎప్పుడైనా సరే. గొర్రె పిల్లని కానీ పందిని కానీ రెండింటిని చూడండి. నువ్వు పందిని తీసుకొచ్చి ఎంత చక్కగా శుభ్రం చేసి, దానికి మంచి షో వేసి, తెల్లటి బట్టలు వేసి, దానికి ట్రైనప్ చేసిన, నువ్వు దాన్ని తీసుకుని వెళ్తా బురదగంట తీసుకెళ్తే అది వాసన చూసి ఏం చేస్తుంది? బ్రహ్మాండంగా పొరలాడి, అబ్బాయి ఎంతకాలం ఏందో దొరికే అనుకుంటుంది. ఎంతకాలమైంది తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసాడు, కానీ ఈ బురద చూడటంతో దానిలో అదేమవుతుంది? భలేగా ఆనందం కొడుతుంది. అదే గొర్రె పిల్లని తీసుకెళ్ళండి. గొర్రె పిల్లని తీసుకెళ్ళి దాని కాలును ఆ బురదలో అట పెట్టండి. అది పెట్టకపోయినా మనం పెట్టండి, చూద్దాం. మనం తీసుకెళ్ళి పెడితే ఎట్టుంటుందో చూడండి. వెంటనే తీసేసుకుంటుంది, వెంటనే తీసుకుని కాలు ఇదిలించుకుంటుంది. అది పెట్టదు సామాన్యంగా, మనం పెట్టినా కూడా ఏం చేస్తుంది? అది ఇదిలించుకొని పక్కకి. సో పందేన ఆనందంతో పొరలాడింది, గొర్రెపిల్ల ఏం చేసింది? ఇదిలించుకొని పక్కకు వచ్చింది. సో ఇక్కడ దేవుడు చెబుతుంది ఏంటంటే, నేను నిన్ను విడిపించుటకు, ఎన్నో రకాలుగా నిన్ను విడిపించటానికి కొరకే నేను ప్రయాసపడుతున్నా, ఎన్నో రకాలుగా నేను తప్పించాలనే పరిస్థితుల నుంచి నీ విషయంలో నేను ఎదురు చూస్తున్నా. అంతేకాదు, నీ శత్రువులను నీకు అప్పగించడానికి కొరకై నేను ఎంతగానో సంచరిస్తున్నా. నీ చుట్టూ, నీలో, నీ ఇంటిలో, నీ వీధుల్లో, నీ వెళుతున్న స్థలములలో నేను సంచరిస్తూ నిన్ను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను నిన్ను విడిపించలేకపోతున్నాను, నీ శత్రువు నీకు అప్పగించలేకపోతున్నాను. కారణం ఏంటిది? ఆయన మనల్లో అసహ్యమైనది చూస్తున్నాడు. ఆయన హేయమైనది మనలో చూస్తున్నాడు. అది రెండో కంటికి తెలియకపోవచ్చు, నేను చేసేది మీకు ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలియదా? నాకు తెలుసు. ఇక్కడ కూర్చుని మీరు మీ ఇంట్లో మీ భర్తలకి తెలియకపోవచ్చు, దేవుడు తెలియదా? దేవుడు తెలుసు. మీ అమ్మ నాన్నకి తెలియకపోవచ్చు, మీ ఇంట్లో పిల్లలకి తెలియకపోవచ్చు, మీకు దేవుడు తెలియదా? తెలుసు. కాబట్టి దేవుడు మన పై సంబంధించిన విషయాలుగా చూసే దేవుడు లోపల చూస్తాడు. అదే ఇక్కడ చెప్పాడు, నీ పాళెములో నేను సంచరించుచు ఉండగా అసహ్యమైనది నాకు కనబడిన ఎడల నేను చూచి మిమ్మలను విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో. కనుక ఆ అసహ్యమైన అపరిశుద్ధమైన దానిని తొలగించుకోండి, తీసేయి. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు 16. యెహెజ్కేలు 16, 697 పేజీ, 5వ వచనం నేను చదువుతున్నాను. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు దేవుడు. తల్లి ఉంది, తల్లి అప్పుడే కనిన ఒక బిడ్డ ఉంది. అక్కడ పోలిక చెప్తున్నాడు అన్నమాట, అది చెప్తున్నాడు అక్కడ. ఈ పనులలో లేకపోతే నేను 4 నుంచి చదువుతున్నాను. నీ జనన విధము చూడగా, 16:4 నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడును లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. గమనించాలి. అంటే
తల్లి అప్పుడే ప్రసవించిన బిడ్డ ఎలాగుంటాడో ఇక్కడ చెప్తున్నాడు. ఇలాంటి యొక్క పరిస్థితులు కలిగిన పరిస్థితుల్లో 5వ వచనం చెప్తుంది, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు, నీ యందు జాలిపడేవాడు ఒకడును లేకపోయెను, నీవు పుట్టిన నాడే బయట నేల పారవేయబడి చూడ అసహ్యముగా. పుట్టిన వెంటనే వాటిని యొక్క తల్లి గర్భంలోంచి వచ్చినట్టు బిడ్డ తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూడటానికి ఎలా ఉంటారు? అసహ్యంగా ఉంటారు. అక్కడ రాయబడిన మాట అదే, చూడ అసహ్యముగా ఉంటివి. ఇది మన గత జీవితం, అది చెప్తున్నాడు ఇక్కడ. చూడటానికి నువ్వు హేయంగా ఉన్నావు, అసహ్యంగా ఉన్నావు, దరిద్రతలో ఉన్నావు, నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. అలాంటి స్థితిలో ఉన్న అసహ్యముగా ఉన్న నిన్ను ఎవడు కనికరించాల? కానీ నేను నీ యొద్దకు వచ్చి, అక్కడ అంటాడు మాట, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లియున్న నువ్వు బ్రతుకుమని నీతో. సో ఇది మన గత జీవితాన్ని చెప్తున్నాడు దేవుడు. చూడ అసహ్యముగా, పాపములో, హేయమైన స్థితిలో పొర్లాడుచు ఉంటావు. అలాంటి పరిస్థితులలో నిన్ను ఎవడు కూడా దగ్గరకు వచ్చి నిన్ను పలకరించిన కనీసం కడిగిన వాడెవడు లేడు. అలాంటి స్థితిలో ఉన్న నీ యొద్దకు వచ్చి నేనేం చేశాను? నిన్ను బ్రతుకుమని చెప్పా, నీకు సహాయం చేశా. అసహ్యతలో ఉన్న నిన్ను శుభ్రం చేసుకొని బ్రతుకురా అని చెప్పా. ఆ విధముగా చేసినట్టుగా తరువాత ఇప్పుడు నువ్వేమైపోతున్నావు? ఇప్పుడు అదే అక్కడ మనం చదువుకున్నాం. అలాగ చేసిన తర్వాత ఇప్పుడు నీ మధ్యలో నేను సంచరించి నీ ఉన్న స్థితిలో నుంచి నిన్ను విడిపించాలని, నీ శత్రువు నీకు అప్పగించాలని, నేను ఎల్లప్పుడూ నీ మధ్యలో సంచరించడానికి, నీ ఇంటిలో సంచరించడానికి, నీ హృదయంలో సంచరించడానికి, నీ కుటుంబంలో సంచరించడానికి, నీ వీధిలో సంచరించడానికి ఇష్టపడుతుంటే ఇప్పుడు ఎలాగున్నావు? నీ ఇప్పుడు ఉదాహరణగా చెప్తాం, ఇంకా అర్థం కావడానికి కొరకే. పసిపిల్లలని తల్లి కనినప్పుడు, కనిన తర్వాత ఆ బిడ్డ 1, 2 చేసుకుంటుంటే అసహ్యించుకుంటుందా లేకపోతే ప్రేమతో కడుగుద్దా? చెప్పండి. నేను పెళ్లి చేసుకోలేదు, మీరు అందరూ చేసుకున్నారు, చెప్పండి. ప్రేమతోటే శుభ్రం చేసి కడుగుద్ది కదా. సో కరెక్ట్. ఇప్పుడు అదే కొడుకు అదే కూతురు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్లో చేశాడు, ఏం చేస్తారు మీరు? అదే కొడుకు అదే కూతురు, అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. పసితనములో ఉన్నప్పుడేమన్నా చారదీసే మా కన్నే నా బుజ్జే అని చెప్పుకొని శుభ్రం కడిగి మళ్ళీ ముద్దు పెట్టుకొని మళ్ళీ పౌడర్ రాసి మళ్ళీ ఉయ్యాలు వేసి పండేసి ఏం చేసాం? ఊగించిన అదే చేతులు అదే తల్లి 20 సంవత్సరాల అయిన తర్వాత అదే ఇంట్లో ఎరిగితే ఏమంటామండి? ఎద్దులాగా ఉండమంటాం. అప్పుడేమనలేదు, ఏం చెప్పమ్మా నిర్మలమ్మక్క, అప్పుడు ఎద్దు అని అనలా. ఇప్పుడేమంటున్నావు? అర్థమవుతుంది నేను చెప్తుంది. కాబట్టి దేవుడు చెప్తుంది ఇక్కడ ఇదే, మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండంలో. అప్పుడు నేను చారదీశానురా నిన్ను, అప్పుడు నిన్ను శుభ్రం చేసుకున్నా. ఇప్పుడేమైనావు? ఎదిగావు. వయసు వచ్చింది ఇప్పుడు నీకు. ఎక్కడికి పోవాలో బయటికి, ఎక్కడ పాస్ పోసుకోవాలో నీకు తెలుసు. ఇప్పుడు తెలిసి ఉండి కూడా నువ్వు ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే పాస్ పోతుంటే ఏమంటారు? నేను ఇక్కడే పాస్ పోతాను. ఎవరు ఉంచుకుంటారు ఇంట్లో వాడిని? మన కొడుకే కదండి, మన కూతురేగా. ఒకప్పుడు అదే చేతులతో గడిగాంగా వాడికి, అదే చేతులతో నోటితో ముద్దులు పెట్టుకున్నాంగా, నా కన్నే నా బుజ్జే నా నాన్నే అని ఉయ్యాల్లో వేసాలు ఊపించాంగా. మరి ఇప్పుడు ఎందుకు చెయ్యమండి? చెయ్యం, అంతే. మరి నీకే అంత ఇది ఉంటే దేవుడు ఏమనుకోవాలి? ఈరోజు మనం చేసే పనులు, ఈరోజు మన యొక్క జీవితం దేవుడికి అసహ్యత పుట్టిస్తుందట, అసహ్యత పుట్టిస్తుంది.
ఉదాహరణగా 20 సంవత్సరాల వయసు వచ్చిన వాడికి అసహ్యత పుట్టించదా? అదే పిల్లాడు 20 సంవత్సరాలకు ముందు నెలల పిల్లాడుగా ఉన్నప్పుడు వాడికి అది అసహ్యత అనిపించదు, అది వాడికి చేదనని అనిపించదు. దానిలోనే కూర్చొని ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు ఆడిస్తాడు, అది పిసుక్కుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, ముక్కులో పెట్టుకుంటాడు. తల చూసి మనం ఏం చేస్తాం? చీ 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 అంటున్నాం. అంతేనా? చూసి మనం ఏమంటాం? చీ 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 అంటున్నాం. వాడికి తెలియదు కాబట్టి నోట్లో పెట్టుకుంటాడు, ముక్కులో పెట్టుకుంటాడు, పిసుక్కుంటుంటాడు, అంతా చేస్తుంటాడు. మనకు తెలిసిన విషయం ఇదంతా. తెలియదు కాబట్టి పిసుక్కున్నాడు, వాడికి వాసన సంగతి అర్థం కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం మనం. పెద్దవాళ్ళమైనా పిసుక్కుంటున్నాం, వాసన చూసుకుంటున్నాం, నోట్లో పెట్టుకుంటుంటే ఏమనాలి ఇప్పుడు? చెప్పండి, మీరే చెప్పండి, నేను చెప్పకూడదు ఇవన్నీ. మీరే చెప్పండి ఏమనాలి? ఏం నోట్ అది మాట రాదండి. అలా అంటాను ఏమంటాము మనం? ఇక ఎన్ని అనుకుంటారు మీరు? లిస్ట్ రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పేపర్ మీద రాసుకోండి ఏమేమి అనుకుంటారు. సో దేవుడు ఈ సమయంలో, ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇది. మనతో మాట్లాడుతున్న విషయం ఈనాడు మన జీవితంలో పెద్దవాళ్ళమైన తర్వాత పెద్దవాళ్ళ వల్లే ప్రవర్తించటలా, మరలా పసిపిల్లవాడి వలె వయసుకేమన పెద్దవాళ్ళమే, కానీ చేసే పనులన్నీ పసిపిల్లోడి పనులే. వీడిని ఎదిగినాడు అంటారా లేకపోతే ఎదగనాడు అంటారా? ఇన్ని చెప్పండి. వయసు ఏమైనా 20 సంవత్సరాలు అయింది, మనిషికి ఏమైనా దాదాపు 6 అడుగులు ఎదిగాడు. చేసే పనులు ఎట్టున్నాయి? పిల్లోళ్ళలాగా పనులు ఉన్నాయి. కాబట్టి వాడిని ఏమంటాం? అన్నీ సరే, ఇంకేమి చెప్పండి. ఇక పొద్దాక అడగటం దేనికి కానీ మీరు రాసుకోండి అవన్నీ ఏమంటారు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయబోతున్న మనం, దేవుడి దగ్గర ఏదో పొందుకోవాలనుకుంటున్న మనం, దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశించాలనుకుంటున్న మనం, దేవుడేదో మనకి ఇయ్యనట్టు, మనమేదో పవిత్రులమైనట్టు, దేవుడి మీద ఎన్నో సాకులు చెప్పటానికి కొరకే, నిందలేయటానికి కొరకే ప్రయత్నం చేస్తుంటాం మనం. కనుక ఈ సమయంలో దేవుడు చెబుతున్నాడు, ఏమ్మా ఏరా, నేను నీలో సంచరిస్తున్నా, నేను నీ హృదయములో సంచరిస్తున్నా, నీ ఇంటిలో సంచరిస్తున్నాను, నీ కుటుంబంలో సంచరిస్తున్నా, నీ పాలెలో సంచరిస్తుంటే నేను విడిపించటానికి, నీ శత్రువులను అప్పగించడానికి ఎంత ప్రయత్నం చేస్తాను, నీ చేయనిస్తేగా నాకు నీలో చూడ అసహ్యమైంది కనబడతా ఉంది. అందుకొని నేను విడిచిపెట్టి నేను పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కారణమైన మనలో ఉన్న పాపం, ఆ అవిధేయత, ఆ అపరిశుద్ధత, అది నాకు తెలుసు. అది వ్యక్తిగతంగా మీకు ఎవరిది వాళ్ళకి తెలుసు. ఎవరి దుర్వాసన వాళ్ళకి అమృతంగా ఉంటుంది, పక్కనాడికే అది అసహ్యత పుట్టించేది. దేవుడికి మరెక్కువ అసహ్యత పుట్టిస్తుంది. ఎందుకంటే ఒక ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఉందంట. అయితే దేవుడికి ఇష్టమైంది కాదు. మన ఇంటిలోనే, మన జీవితంలో, మన యొక్క పరిస్థితులలో వెళుతూ ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకొని బయలుదేరిన తర్వాత వెళుతూ ఉండగానే పిల్లవాడిని అక్కడ పండేసి, కనుక కొంచెం అటు బజారు దాకా మార్కెట్లో లేకపోతే షాపు దగ్గర కూరగాయలు వచ్చినాయంట, 16 రూపాయలంట, తెచ్చుకుందామని వెళ్తున్నావు బట్టలు వేసుకొని, బుట్ట తీసుకొని. పోతా ఉండగానే నీకు తెలియకుండానే నీ పిల్లవాడు మంచం మీద కూర్చున్నట్టు నీకు ఆ లెటర్ నీ చీరకు అందుకుంది. పోతా ఉంటే వాసన వస్తుంది. ఏం చేస్తావు చెప్పండి? చూసుకుంటావు ముందర ఎక్కడ అట్టుకుందో అని, నా చీరకు అంటుకుందా లేదా ఎక్కడన్నా ఉందని చూసుకుంటావు. అర్థమైంది నీ చీరకు అంటుకుంది. ఏం చేస్తావు? అట్టనే పెంట పూసుకొని అట్టనే పోతావు కూరగాయలకి. ఎందుకు బాబు పూసుకుంది? నువ్వుగా
ఎవరి కోసం వచ్చేది? అర్థమైంది కదా? కాబట్టి మనకే వస్తున్న వాసన, ఆడకపోతే వాళ్ళు ముక్కులు మూసుకుంటే ఎవరమ్మా అని అంటారు. అర్థమైందా? నేనే అన్నాను అనుకో, అన్నావు అనుకో, అక్కడ నేనే పూసుకొని వచ్చాను బాగా సువాసన వస్తుందని అని అంటే వాళ్ళు ఏమంటారు? పనికి మాలిదా అని అంటారు. ఏమంటారు? బా ఎంత మంచి అక్క అంటారు వాళ్ళు. చెప్పండి గట్టిగా. ఏం అసలు మాట్లాడట్లేదు. ఏమంటారు? పనికి మాలిదానా అంటారు. కనబట్టలేదు, పూసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి కడుక్కొని రాకూడదంటే అంటారు. నేను ఎందుకు చెప్తానండి మాటలు? దేవుడు ఈరోజు నా దినభాగం ఇది 23-24 అధ్యాయాలు ద్వితీయోపదేశకాండం. సో దేవుడు ఎవరి విషయంలో కూడా పక్షపాతి కాడండి, పక్షపాతి కాడు. అయితే ఉన్నదల్లా మనలోనే తప్పంతా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అయితే నేను చూడలేకపోతుంది, నేను సంచరిస్తూ ఉంటే నేను అక్కడ నివసించలేకపోతున్న అసహ్యమైన అపరిశుద్ధమైన దానిని ఏం చేయండి మీరు ముందర? దాన్ని తీసేయండి, దాన్ని తీసేయండి. కాదు ప్రభు, నేను ఎట్టనే ఉంటాను, నువ్వు వచ్చి నన్ను కడుగు, నన్ను శుభ్రం చేయి. కుదరదంట. నువ్వు దాన్ని తీసేసుకో. నువ్వు ఇప్పుడు తెలివిగలను వాడు. పసిపిల్లాడు గొప్పుడు చూడటానికి అసహ్యంగా ఉన్నప్పుడు నేనే దగ్గరికి వచ్చా, నేనే శుభ్రం చేశా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు నువ్వు శుభ్రం చేసుకొని దగ్గరికి వస్తే నేనేం చేస్తాను? క్షమిస్తా. ఇప్పుడు కూడా నేనేం చేయను, నేనే కడుగుతూ ఉండను. మరి నేనే రోజు పెడతా ఉంటే పిల్లాడు పెద్దాడయ్యాడండి. పెద్దాడైనా కూడా నా బుజ్జి కన్నా అనుకోని ముద్దలు కలిపి నోట్లో పెడతావా? చెప్పండి. రే గాడిదలాగా ఉన్న వేసుకొని తినిపోరా అంట, లేకపోతే వేసి పెడితే తిను అంట. అది కూడా కాదు అమ్మ, నువ్వే పెట్టు. చిన్నప్పుడు పెట్టాను లేరా, ఇప్పుడు ఏడ పెడతాను, నేను పని చేసుకోవాలి, నేను తినరా అంట. కనుక ఈ సాధారణమైన ఉదాహరణ చెప్పడానికి కారణం ఏంటంటే, మన జీవితాలను మనము వయసు వచ్చిన వాళ్ళం ఏది చెయ్యాలో చేయకూడదో తెలిసిన వాళ్ళం. ఇలాంటి యొక్క పరిస్థితులలో అసహ్యమైనది, హేయమైనది, అపరిశుద్ధమైనది మనలో పెట్టుకొని, దేవా నువ్వు నా సహాయం చేయి, నన్ను విడిపించు అంటే ఏమింటాడండి ప్రార్థన? ఏమినపడుద్దండి దేవుడికి ప్రార్థన? చెయ్యాలని వచ్చాడు నీకంటే ముందుగా ఆయన. నువ్వు అడక్కపోయినా ఆయనే ముందుకు వచ్చి సంచరిస్తున్నాడు బాగు చేయడానికి. మరేం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట చదువుతున్నాను నేను, కీర్తన గ్రంథం, కీర్తన 50. ప్రపంచములో ప్రతి మానవుడు ఇష్టపడనిది, ప్రతి మానవుడు, ఇక్కడ కూర్చున్న నేనే కానీ, కూర్చున్న మనమే కానీ, ప్రపంచములో ప్రతి మానవుడు ఇష్టపడనిది, అంగీకరించటానికి ఏమాత్రము కూడా మనసు రానిది ఒకటే ఒకటి ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. కీర్తన 50, 478 పేజీ. కీర్తన 50 చూసేవారు కల్పన. 50 అధ్యాయము వచనము 17వ చరణం నేను చదువుతున్నాను. 17. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసేదవు. ఆ మొదటి లైన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అసహ్యించుకుంది. ఎందుకు తెలుసా? దిద్దుబాటు. బజార్లో కొన్నిసార్లు తగాదాడుకున్నప్పుడు చూశారు మీరు ఎప్పుడన్నా? నువ్వే అంటే నువ్వే, అర్థమైందా? ఏమంటారు? నువ్వే అంటే నువ్వే అంటే ఇప్పుడు ఆమె అంటున్న మాటను నేనేం చేయను, అంగీకరించడానికి ఇష్టపడను. ఆమె అన్న మాట కరెక్టే, ఆయన అన్న మాట కరెక్టే, వాళ్ళు అన్న మాట కరెక్టే,
దానిని లోపల నుంచి తట్టుకోవటానికి ఇష్టం లేక నువ్వు అలాంటి దానివే, నువ్వు అలాంటి వాడివే. ఒరే చెబుతుంది, దిద్దుబాటు చేసుకోవటం మనుషుడికి ఏంటంట అసహ్యం. దేవుడు కోరుతుంది అదే, దిద్దుబాటు చేసుకో, చక్కపరుచుకో, అసహ్యపడబాకు. ఆ పనికి మాలిన పెంటను అసహ్యం చేసుకో, దిద్దుబాటును అసహ్యం చేసుకోబాకు. దిద్దుబాటును అసహ్యం చేసుకోకుండా దిద్దుబాటుకు లోబడ్డామంటే మన జీవితము, మన కుటుంబ జీవితము అన్నీ కూడా ఏమవుతాయి, బాగుపడతాయి. అది బాగుపడతాయి. కాదు అక్కడే అదే బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆయన ఏం చేయలేడు. ఆయన చెబుతాడు, దిద్దుబాటు చేసుకొని చెబుతాడు. కాదులే నాకు అదే బాగుందిలే, ఇదే పానకంగా ఉంది, ఈ బురదే బాగుంది అనుకుంటే సరే నీ సావు అంటాడు. కానీ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ రాయ్యా బయటికి రాయ్యా, ఆ బురద నుంచి బయటికి రాయ్యా, నేను దగ్గరకు రాలేకపోతున్నానయ్యా బయటికి రాయ్యా అని ఆయన బ్రతిమలాడి చెబుతుంటాడు. చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఒకరోజు ఇక ఇది ఇంతేలేని వదిలేస్తాడు. ఇక అంతే, మన సావు మన సావటమే. ఇక ఏశావు కానీ ఆ తర్వాత వచ్చి కన్యలతో ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. కానీ అవకాశము దొరకగా విసర్జింపబడింది అనే మాట రాయబడుతుంది. ఏం చేయబడ్డా, విసర్జింపబడ్డా. సో దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో అది చెప్పటానికి వీలు కానిది. కనుక ఈరోజు మనలో ఇది పెద్ద టాపిక్, అసహ్యమైనవి ఏమున్నావో చాలా ఉన్నాయి బైబిల్లో. కాబట్టి అవన్నీ చెబితే కొన్ని వారాలు పడద్దు. దానిని నీలో ఏది దేవుడికి నీకు కూడా అసహ్యంగా ఉంటుంది. కొన్ని అసహ్యించుకుంటున్నా కూడా మన కాళ్ళు అక్కడికే పోతాయి, అసహ్యించుకుంటున్నా కూడా మన చేతులు అక్కడికే పోతాయి, అసహ్యించుకుంటున్నా కూడా మన నోరు అక్కడికే పోద్ది, అసహ్యించుకుంటున్నా కూడా మన మనస్సాక్షి అక్కడికే. ఉదాహరణకి చెప్తా, తాగేవాడు ఉన్నాడు అనుకోండి, బాగా తాగి ఇంటికి వచ్చిన తర్వాత ఏదేదో మాట్లాడుతూ ఉంటే భార్య పిల్లలు అందరూ బాగా బాధపడుతూ ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతుంటే తాగేవాడు ఏమనుకుంటాడు, చెప్పండి మీకు అనుభవాలు లేవా, మేము ఎప్పుడు తాగలేదు బ్రదర్ అంటారా? మీ ఇంట్లో మీ అయ్యగారు ఎప్పుడు తాగలేదా? చూడలేదు మీ పిల్లలు తాగటం? ఏది దేనికి మాట్లాడరండి మీరు? అనుభవం ఉందా లేదా? నిర్మల మక్కకు లేదంట. నేను చూసా, మా ఇంట్లో మా నాన్న తాగేవాడు కదా, అందుకో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను అడిగాను కూడా కొంతమంది, రేపటి నుంచి అసలు పోకూడదు అంటారంట. ఏంది రేపటి నుంచి అసలు పోకూడదు అక్కడికి. ఈ భార్య ఆడబట్టమైంది, ఆ పిల్లలు ఆడబట్టమైంది, వాళ్ళకి చీ అంటాం, నా మొఖాన్ని మరి తిట్టమైంది, నా కడుపును పుట్టి నా పిల్లలు తిట్టడం ఏంది, నేను కట్టుకుని నా భార్య తిట్టడం, చీ రేపు నుంచి పోకూడదు అనుకుంటారు. దిమ్మ తిరిగి సరే ఆ రాత్రి ఎప్పుడు నిద్రపడదు. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ ఏదో చిన్న పనికి వెళ్తాడు. మరి సాయంకాలంకి ఏముంటుంది, అప్పుడు అనుకున్నా కానీలే, ఎవరు చూసి వచ్చాడు పద మిల్లింగ్ అని ఏం చేస్తుంది, అటు లాగుతుంటుంది. మళ్ళీ భార్య పిల్లల దగ్గర రాత్రి అనుకున్నాను, ఇది కూడా లాగుతుంటుంది. రెండు లాగుతుంటాయి. ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది? కాళ్ళు ఎటు పోతాయి, ఆ కొట్టు దగ్గరికి పోతాయి. మళ్ళీ తాగటం, మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళీ భార్య పిల్లలు ఎడుతుంటే చూడలేక మళ్ళీ రేపు నుంచి అనుకుంటాడు, ఏమంటాడు, ఛీ బుద్ధి లేకుండా పని చేస్తుంది, గాడిదలాగా ఎదిగి అని వాడుగా అనుకుంటాడు. మళ్ళీ ఎల్లుండి ఏం చేస్తాడు, మళ్ళీ వాళ్ళు అంటారు లేవా నువ్వు పద, నీకు డబ్బు లేవా, నేను ఎత్తాలే పద అంటాడు. నేను ఎత్తారులే, భలే ఫ్రెండ్స్గా ఉంటారు దీంట్లో. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, మనం బలహీనులమే, లాగుతూ ఉంటుంది అసహ్యమైనది. ఆ బురదే పరమానందంగా ఉంటుంది. మళ్ళీ బాధ కలిగి చెయ్యకూడదు అనుకుంటాం,
మళ్ళీ అక్కడికే మన కాళ్ళు వెళతాయి. కనుక దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇక కొంతకాలమైన తర్వాత మాట్లాడటం మానేస్తాడు. తద్వారిక మనం ఆ పరిస్థితులలో వెళ్ళిపోతామంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. చివరి ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాం. ఇక్కడ ప్రకటన గ్రంథంకి వెళ్తున్నాను. ప్రకటన గ్రంథం నేను ఏడబోయింది అనంతశ్వాసలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చివరి వచనం. బైబిల్లో చివరి పుస్తకం 21వ అధ్యాయము చివరి వచనం 27వ చరణం. చూసారా? తీస్తుందిలే. చివరి పేజీకి వెళ్ళిపో. 241వ పేజీ చివరిలో 27వ చరణం నేను చదువుతున్నా. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారిలే దానిలో ప్రవేశింతురు గాని, దానిలో అంటే పరలోకములో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, రెండవది అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి ప్రవేశింపడు. అర్థమవుతుందా? దానిలోనికి ప్రవేశింపడు అని రాయలా, ప్రవేశింపడు అంటే ఖచ్చితము. మరి దేంట్లో పోతాడు? పాతాళములోనికే ప్రవేశించును. ఏం చేసేవాడు అంటే అక్కడ రాయబడిన మాట 3 విషయాలు చెప్పాడు. నిషిద్ధమైనది ఏదైనను, రెండవది అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడవడైనను. మనం చూసుకున్నాం కదా అక్కడ అసహ్యమైనది. నీవు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అసహ్యమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి పరలోక రాజ్యములోనికి ప్రవేశింపనే. సో మన జీవితం యుగాలు నిత్యమైన నరకం. ఏది కావాలో కోరుకొని నిషిద్ధమైనది, అసహ్యపడేది మన మనస్సాక్షి కూడా మనకు చెబుతుంది అది చేయకూడదు అని. దేవుడు సంచరించుచు అసహించుకుంటున్నాడు, హేయపడుతున్నాడు. ఆయన చెయ్యాలనుకున్న కార్యాలు చేయలేక ఆగిపోతున్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చల్లా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఏమీ చేయలేక. కారణం మనలో ఉన్న అపరిశుద్ధత. ఏదైతే ఉన్నదో అది మనకి ఇక్కడ కూర్చున్న అందరికి తెలుసు. నీ భర్తకు తెలియకుండానో, నీ బిడ్డలకు తెలియకుండానో, మీ అమ్మ నాన్నకి తెలియకుండానో, నీ బజార్లో వాళ్ళకి తెలియకుండానో, లేకపోతే నాకు తెలిసిన ఇంకెవ్వరికి తెలియకుండానో నీ దేవుడికి తెలుసు, నీకు మాత్రమే తెలుసు. మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన ఆ రహస్యమైన అసహ్యమైన దానిని మనం ఏం చేయాలి? ఈరోజు దాచిపెట్టుకోవాలి కదా. ఏం చేయాలి? విడిచి పారవేయాలి. దాన్ని కాల్చి తగలబెడితే తప్ప, లేకపోతే నేను ఉన్నాను రా అంటుంది అది మళ్ళీ. అలాగే చేయటానికి కొరకై దేవుడి ఈ ఉదయకాల సమయంలో మనకు సహాయపడి ఆయన ఏమైతే మన పక్షంగా చేయవలనని కోరుకున్నాడో దానిని చేయటానికి కొరకు మనం ఏం చేసుకున్నాం? దేవుని సందులో ప్రతిష్ఠించుకున్నాం, మనల్ని మనముగా అప్పగించుకున్నాం. అప్పుడు ఆయన తన ఉద్దేశమును మన పక్షంగా నెరవేరుస్తాడు. అలాగా భవిష్యత్ దినములలో విలువైన కుటుంబం కానీ మనము కానీ దేవుని యొక్క మేళను పొందటానికి కొరకై ఆయన మనకు సహాయం చేయనుగాక. సరే, ఖచ్చితంగా 12 అయింది. నేను ప్రార్థన చేసి వెళ్తాను, మీరు చేసుకోండి ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. మరి సమయంలో మీ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో విషయాలు మా కొరకై ఉన్నాయి. గ్రంథస్థం చేసి
ప్రభువా, మీరెప్పుడు కూడా ఏ మానవుడిని కూడా విడిచిపెట్టుకోలేదు. విడిచిపెట్టుకోవాలన్న ఆలోచనే మీకు లేదు. కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టేట్టుగా మేమే చేస్తున్నాం. మరి మీరేం చేయగలుగుతారు? ఇక రాయబడిన మాట అదే. ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయాలు మీరు చూసుకున్న మాటలో, మీరు సంచరించుచున్నారు పాలెములో. దేనికి? నన్ను విడిపించటానికి. దేనికి? నా శత్రువులను నాకు అప్పగించటానికి కొరకు. మీరే కావాలని సంచరిస్తూ వస్తున్నారు నా పక్షం కార్యం చేయటానికి. కానీ మీరు ఆ కార్యాలు చేయలేకపోవటానికి అసహ్యమైంది కనబడుతుంది. అక్కడ అసహ్యమైనది కనబడుతుంది. కనుకనే మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీరేం చేయగలుగుతారు? కనుకనే ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దయగల ప్రభువా, దిద్దుబాటును, చక్కపరుచుకోవటాన్ని, సరిచేసుకోవటాన్ని మేము అసహించుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ మేము అలాగని అసహించుకుంటే అసహ్యములు, అబద్ధికులు దానిలోనికి ప్రవేశింపరు. పరలోకరా చాలా ఖచ్చితంగా చెప్తున్నారు మీనమాట. కనుక ఒకప్పుడు చూడ అసహ్యముగా ఉన్న నన్ను, పాపములో పొర్లిన నన్ను మీరు నన్ను వెదికి రక్షించారు. నన్ను శుభ్రం చేశారు, నన్ను కడిగారు. మళ్ళీ వయసు మీద పడే కొలది, పెద్దవాడవయ్యే కొలది, యవనస్తుడు ఇంటిలో మలమూత్ర విసర్జన చేస్తే మేము ఎలాగైతే బాధపడతామో, మేము చేస్తున్న పనిని బట్టి కూడా మీరు అదే బాధపడుతున్నారు ప్రభు. అందుకొనే అసహ్యమైన దానిని, హేయమైన దానిని నాలో నుండి, మాలో నుండి సంపూర్తిగా తొలగించడానికి కొరకు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. సహోదరి అనంతలక్ష్మి కానీ, మరి ఉమారెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమించి వచ్చిన దూరములను సుజాత, అలాగే దూరం నుండి యొక్క సుబ్బారెడ్డి కొరకు, అలానే ఇక్కడ వృద్ధాప్యములు నుండి యొక్క తల్లి నాగమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే సహోదరి తల్లి కూడా రాగలుగుతూ వచ్చింది, నీకే స్తోత్రాలు. మేము ఇక్కడ కొంతమంది బిడ్డలు కూడా రాగలుగుతూ వచ్చారు. సహోదరి కమలా కూడా రాగలుగుతూ వచ్చింది, కల్పన కూడా. ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు. దయగల ప్రభు, అలాగనే మరి చేరి వచ్చిన మేమందరం చక్కగా బట్టలు వేసుకొని చాలా బుద్ధిగా కూర్చోవచ్చు ఇక్కడ. కానీ మా లోపల మీరు చూస్తుంటారు. మీకు కావాల్సింది మా లోపల ఎలాగుంది. కాబట్టి ప్రభా, మీరు సంచరించి చూచుచున్నప్పుడు మీరు విడిచిపోవటానికి హేతువుగా ఉన్న ఆ అపరిశుద్ధమైనది, ఆ అపవిత్రమైనది ఎవరికో తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు, నన్ను కలుగు చేస్తూ నీకు ఒక్కడికి తెలుసు. దీనిని నేను అసహించుకొని, దీన్ని సంపూర్తిగా సమాధి చేసుకొని, దీన్ని సంపూర్తిగా చక్కదిద్దుకొని మీరు విడిచిపోకుండా ఉండుట కొరకాయ నన్ను నేనుగా కడుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంటున్నాను, శుభ్రం చేసుకుంటూ నీ దగ్గరికి వస్తుంటున్నాను. యథార్థమైన మనసుతో, మంచి మనస్సాక్షితో నన్ను శుభ్రం చేయి ప్రభువా. నీ కలువరి సిలువ ప్రేమ చేత నన్ను ప్రభు జ్ఞాపకము చేసుకో. యథార్థ హృదయాల ప్రార్థనను మీరు త్రోసివేనని మీరు చెప్పారు. విరిగి నలిగిన మనసు కలిగిన వారిని మీరు లక్ష్య పెడతానని మీరు చెప్పారు ప్రభువా. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇదే స్థితి. ప్రభువైన యేసు, మీ కృపచేత నన్ను త్రోసివేయలేదు, కానీ మరలా 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 అవకాశాన్ని ఇస్తూ నాతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. తద్వారా మరి ప్రభు, నేను మేలు పొందాలని నా విషయంలో ఏం కోరావో దానిని ప్రభు నేను సంపాదించుకోవటానికి, అలానే ప్రియమైన కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు ప్రభు, వారికి కుటుంబం కొరకు ఆత్మ సంబంధముగా, ఆర్థికముగా, మానసికముగా అన్ని పరిస్థితుల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయండి. ఆర్థికమైన సమస్యలలో నుంచి బయటకు తీసుకురాగల శక్తి నీకు ఒక్కడికే ఉంది ప్రభు. అనుమతించే ప్రతి పరిస్థితులలో ఎక్కడా ప్రభుదేవ అవిధేయం కాకుండా సహాయం చేయి. సహోదరుని ధైర్యపరచ, నా బలహీనతలలో
మీరు తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు. తన యజమానులు నీ కార్యాన్ని కోరుకుంటున్నాను. దూరంలో ఉన్న కుమార్తె తన విషయంలో కూడా నీ చిత్తమును నేను ప్రభు కోరుకుంటున్నాను. దేనిని జరిగించవలనని మీరు కోరారో మీ సొంత సమయంలో దాని కొరకు తనను సిద్ధపరచాను. తను కూడా ప్రార్థన చేసుకొని నీ మీద ఆనుకోవడానికి నేర్పించు. తన భర్తను హరినాథ రెడ్డి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను, దర్శించు. తిరగలన్న సుబ్బారెడ్డి కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. తను చేసుకున్న ఉద్యోగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తను కూడా దేవుని కొరకే నమ్మకమైన సాక్షిగా తన క్లాసులో, ఆఫీసులో, తనకి నీకు రూమ్లో, తను వెళ్తున్న మందిరములో నీ కొరకైన సాక్షిగా ఉండడానికి సిద్ధపరచు. తన భవిష్యత్తు విషయంలో కూడా నీ ప్రణాళిక ఏంటిదో నెరవేర్చు. తనకి ఇప్పుడు ఏది కావాలో మీకు తెలుసు ప్రభు. దాని కొరకే తనను మీరు సిద్ధపరచండి, భద్రపరచు, బలపరచండి. తిరిగి వృద్ధాప్యంలో నాగమ్మ గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంతవరకు మీరు కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారు. మరి దయగల ప్రభువా, మీరు కూడా తనను మీరు ఆకడ కొరకే చక్కగా సిద్ధపరుచుకుంటున్నారు. నీకు స్తోత్రం. తీసుకునే ఆహారపాలు మీరు పరిశుద్ధపరుస్తున్నారు. తన పని తను చేసుకోవడానికి కావాల్సిన శక్తితో నింపండి. మేము అంతకంటే ఎక్కువ కోరుకోవట్లేదు. తిరిగి మరి సహోదరి వారి తల్లి తన మేము దేవుని నమ్ముకోవడానికి సహాయపడుతూ వచ్చు. తన భర్త వెంకటేశ్వర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దర్శించి తనలో కూడా నీ కార్యం జరిగించాను. తను కూడా నిజంగా నేను తెలుసుకోవడానికి నేర్పించు. ఎన్నోసార్లు మీరు మాట్లాడుతున్నారు, ఎన్నోసార్లు ప్రభు తను మీ మరణం నుంచి తప్పిస్తున్నారు. ప్రభు దాన్ని ఎరగడానికి నేర్పించు. అలాగనే పాపిరెడ్డి కొరకు, గాయత్రి కొరకు, అలాగనే మరి ప్రభు హనుమారెడ్డి తన వారి భాగ్యలక్ష్మి కొరకు, అలానే వారిని ప్రేమించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నారు. ఒకప్పుడు నీ వాక్యం విన్నదే భాగ్యలక్ష్మి, సహాయం చేయి. గాయత్రిని దర్శించాను, మరి భర్తను దర్శించాను. బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. నీ కార్యాల కొరకు సిద్ధపరచాను. ఇలా ఇక్కడ చేరినట్టు నీ యొక్క సహోదరి మరి కల్పన చిత్రంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. తను కూడా మరి గతంలో వచ్చి నీ మందిరంలో ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. మరి సమయంలో కూడా మాటలు వింటూ ఉన్నది. మరి నీ వాక్యానుసారంగా తన జీవితం కట్టుకోవడానికి నేర్పించు. తన బిడ్డల కొరకాయ, తన యొక్క భర్త కొరకాయ, తన యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. దేవ సహాయం చేయండి. అలాగనే మరి సహోదరి ప్రభుదేవ మరి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ప్రభు సహాయం చేయండి. మీరే బలపరిచి బలశ్రుడు కనికరించండి. తన ఒంటరి జీవితంలో తన కుమార్తెడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. భద్రపరిచి దయగల ప్రభు దేవుని కొరకు చక్కగా నిలబెట్టండి. తిరిగి అలాగే అచ్చమ్మ కొరకు, అలాగనే మరి సహోదరి ప్రభు సులోచన కొరకు, అలానే సహోదరి మరి ప్రభుదేవ నారతుంచట కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా ఎవరు వస్తుంటే వాళ్ళు కూడా సిద్ధపరిచి నడిపించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ చేతులకు అప్పగించుకుంటూ మరి నీ బిడ్డలు కూడా కొంత సమయం ప్రార్థన గడుపుకోవడానికి కొరకు తగిన భారం దయచేయండి. వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడానికి అలాగా మరి ప్రభుదేవ మా చుట్టూ అనేక మంది నీ కొరకాయ మరి ప్రభు హతసాక్షులు అవుతున్నారు. వారిని వారి కుటుంబాల సంఘాల మీద ధైర్యపరచవలసిందిగా ప్రార్థిస్తాం. నీకు అప్పగించుకుంటూ ప్రియతో నాకు ఇచ్చిన కొంచెంపాటి సమయాన్ని బట్టి స్తుతిస్తూ తిరిగి రాత్రి కొరకాయ మందిరంలో కూడి కొర సిద్ధపరచాను. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.